మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు మేలు చేయుటకై దేవుడు మనతో కూడా ఉంటాడు. చాలాసార్లు చాలామంది అనుకునే మాట ఏంటంటే, మరి నాకేం మేలు జరగలేదు, నేను ఎన్ని రోజులున్నా ఇలాగే ఉన్నాను అని దుఃఖించే వాళ్ళు ఉంటారు. ఈ ఉదయ కాలంన ఈ వాగ్దానం చూస్తున్న వారు ఎవరైనా అటువంటి వారు ఉంటే మరి ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యపరచబడాలి. ఎందుకంటే మేలు చేయుటకై యెహోవా మనతో కూడా ఉండును. కాబట్టి దేవుడు మేలు చేయడానికే మనతో ఉంటాడు. ఇట్టి కృప దేవుడు మనందరిని దాయిచ్చేను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యానికి వందనములు. దేవా, మేలు చేయుటకై ప్రభా నాతో కూడా మాతో కూడా మీరు ఉంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మరి నా తండ్రి, ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డకు దేవా మీరైనా తండ్రి చక్కగా మేలు చేసి మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి అవసరాల నుండి, అక్కర్ల నుండి, కన్నీళ్ళ నుంచి, కష్టం నుంచి విడుదల గురించి మహిమ పొందుమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.